నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఒకసారి విజువల్స్ చూడండి. దీన్ని అభిమానము అని అంటారా, లేకపోతే పిచ్చి అంటారా? చాలా వికృతమైన మనస్తత్వము ఈ విజువల్స్లో ఉండే వాళ్ళలో కనిపిస్తుంది నాకు. రామ్ చరణ్ను ఆయన చేతిలో ఉండే పసిబిడ్డను ఇట్లా చుట్టుముట్టడం, ఇది భయంకరంగా అనిపిస్తుంది. వీటి గురించి మాట్లాడుకుందాము. ఈ విజువల్స్ ఎంత భయంకరమైనవో అలాంటి భయంకరమైనవే కొన్ని సోషల్ మీడియా పోస్టులు, యూట్యూబ్ థంబ్నెయిల్స్ కూడా. చిరంజీవి మనోడు మరో చిరంజీవి అవబోతున్నాడా అంట. మెడికల్లోనే మిరాకిల్ అంట. రామ్ చరణ్ అండ్ ఉపాసన ట్విన్స్కి జన్మనివ్వడం. మెగా వారసుడు సాక్షాత్తు భగవంతుడంట. పుట్టిన బిడ్డను ఇప్పటి నుంచే దేవుణ్ణి చేసేసారు వీళ్ళంతా కూడా. సో రేపటి నుంచి ఆ మగబిడ్డ ఫోటోల కోసం ఎగబడతారేమో పాపం. ట్విన్స్లో ముందు ఎవరు పుట్టారు అనేది కూడా చాలా పెద్ద విషయమా? ఎస్, వాళ్ళకి చాలా చాలా పెద్ద విషయం. ఎందుకంటే చిరంజీవి గారికి వారసుడిగా మగబిడ్డ పుట్టడం ఈ హడావుడి మొత్తానికి కారణం. యాక్టర్ రామ్ చరణ్ తన న్యూ బార్న్ బేబీస్ని చూడడానికి తన 2 ఏళ్ల పసిబిడ్డతో ఆ పాపని భుజానేసుకొని హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్కి వచ్చి అక్కడ కారులో దిగితే మెగా ఫ్యాన్స్గా చెప్పుకునే అభిమానులంతా కూడా ఆయన్ని చుట్టుముట్టేసి ఫోటోలు తీసుకోవడానికి ఎగబడి ఊపిరాడని కండిషన్లోకి నెట్టేశారు. చేతిలో బిడ్డతో ఉన్న రామ్ చరణ్ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో దారి చేసుకొని కష్టంగా లోపలికి వెళ్ళారు. ఆ టైంలో పాప కింద పడిపోయినా జనం ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాటకి దారి తీస్తున్నా ఏంటి పరిస్థితి? ఏం జరిగేటప్పుడు? ఎందుకు ఇంత పిచ్చి? ఈ పిచ్చిని పెంచి పోషించింది ఎవరు? ఇలాంటి యువత మన దేశాన్ని బాగు చేసేది. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టడం కాదు ఇక్కడ. పుట్టిన ఆ కవలల్లో ఒకరు మగబిడ్డ అయినందుకు హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఈ స్థాయిలో రచ్చ చేశారు. ఇదేమి సినిమా రిలీజ్ ఫంక్షన్ కాదు, షాపింగ్ మాల్ ఓపెనింగ్ కాదు, బహిరంగ సభ అంతకంటే కాదు. అయినా సరే అక్కడికి వచ్చిన స్టార్స్ని చూడడానికి విపరీతంగా గుమిగూడారు. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టిన సందర్భం ఇది. అండ్ ఇది పూర్తిగా సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ విషయం. ఏ కుటుంబానికైనా సరే పిల్లలు పుట్టడం అనేది చాలా ప్రత్యేకమైన ఆనందకర సంబరం. అండ్ ఆ కుటుంబాన్ని అభిమానించే వాళ్ళకు కూడా అది సంతోషాన్ని ఇచ్చే వార్తే ఖచ్చితంగా. అంత సంతోషాన్ని పంచుకోవాలి అంటే సోషల్ మీడియాలో విష్ చేయొచ్చు డైరెక్ట్గా, అంతేగాని హాస్పిటల్ ముందుకు వచ్చి వారసుడు వచ్చేసాడు అని చెప్పి రచ్చ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? ఇంకో దారుణమైన విషయం ఏంటంటే రామ్ చరణ్ ఉపాసన వాళ్ళ ఫస్ట్ బేబీ ముఖాన్ని ఇప్పటిదాకా సోషల్ మీడియాలో కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. ఆ పాప ప్రైవసీని కాపాడుతూ వస్తున్నారు. పిల్లల ప్రైవసీ ఎందుకు ముఖ్యమో కూడా ఈ చుట్టూ ఉండే రామ్ చరణ్ని చుట్టుముట్టిన వాళ్ళకి అండ్ అక్కడుండే యూట్యూబ్ ఛానల్స్, మీడియా వాళ్ళకి ఏమాత్రం అర్థం కాలేదు. చాలా పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ కూడా ఇప్పుడు రామ్ చరణ్ కూతురు ఉపాసన, రామ్ చరణ్ల పాప ఈమె అని చెప్పి పాప ఫొటోస్ని బయటకు పెట్టేస్తున్నారు. ఇక్కడ మాబ్ చేసిన జనానికి రామ్ చరణ్ చేతిలో ఉన్న పసిబిడ్డ గురించి, ఆమె ప్రైవసీ అండ్ సేఫ్టీ గురించి ఏమాత్రం పట్టింపు లేదు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ హీరోతో తీసుకునే ఫోటో మాత్రమే. సో ఎందుకంటే నటీనటుల్ని దేవుళ్ళుగా చూశారు వాళ్ళు. ఇంట్లో వాళ్ళని పట్టించుకుంటారో లేదో కానీ రక్తం తీసి తిలకాలుగా దిద్ది భారీ ఫ్లెక్సీలు కట్టి వాళ్ళ సినిమాలు రిలీజ్ అయితే ప్రాణాలకు తెగించి ప్రీమియర్ షోలు చూసేది ఇదిగో ఇలాంటి వాళ్ళే. ఇలాంటి వాళ్ళను స్టార్స్గా చలామణి అవుతున్న వాళ్ళే తయారు చేశారు, యాక్టర్సే తయారు చేశారు. ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఇప్పుడు ఆ యాక్టర్స్ పాఠాలు నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ ఇబ్బంది కూడా పడతారు కొన్నిసార్లు. అసలు ఇంతమందిని అక్కడికి ఎవరు రప్పించారు? గతంలో ఏ సెలబ్రిటీ కపుల్ డెలివరీనైనా సరే ఇంత రచ్చ చేసి సెలబ్రేట్ చేసుకున్న దాఖలాలు ఉన్నాయా? లేవు. ఎందుకంటే వాళ్ళే స్వయంగా వచ్చి ఆ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే మీడియా ద్వారా కానీ ప్రకటించేదాకా అందరికీ తెలిసేది కాదు. కానీ రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 7 గంటలకు పిల్లలకు జన్మనివ్వబోతున్నారు. అంటే కవల పిల్లలు పుడతారు అని చెప్పి గతంలోనే ప్రకటించారు వాళ్ళు. సో ఈ డెలివరీ ఇప్పుడు జరగబోతుంది అనే సమాచారము డేట్ అండ్ టైంతో సహా అటు మీడియాకు, ఇటు చిరంజీవి కుటుంబ నటీనటుల అభిమానులకు ముందే తెలిసిపోయింది. ఎవరు చెప్పారో తెలుసా? ఇది చూడండి. అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ పేరుతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన కార్డు ఒకటిది, అంటే గ్రీటింగ్ కార్డ్ లాంటిది. సో రామ్ చరణ్ గారు, ఉపాసన గారికి ఇది మెమరబుల్ మూమెంట్. ఈ స్పెషల్ అకేషన్ను ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 7 గంటలకు మనమంతా ఏకమై సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి ఇలా ప్రకటించారు. ఇది చూసిన అభిమానులు అపోలో హాస్పిటల్ దగ్గర సెలబ్రేషన్స్ ఉంటాయి అని అనుకున్నారేమో కానీ అక్కడికి భారీగా చేరుకున్నారు. ఏ స్థాయిలో అంటే ఫిబ్రవరి 1వ తేదీ కంటే ముందు రోజే, అంటే జనవరి 31 నైటే ఉపాసన డెలివరీకి వెళ్ళినప్పుడు అప్పటికే అక్కడ మీడియా నిండిపోయింది. అందుకే ఆ విజువల్స్ కూడా మనకి బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అపోలో హాస్పిటల్ దగ్గర చిరంజీవి గారి ఇంటి దగ్గర మొత్తం ఫుల్గా క్రౌడ్. ఇలాంటి సెలబ్రేషను రామ్ చరణ్ ఉపాసనలకు ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు ఏమైనా జరిగిందా?
లేదు. ఈసారే ఎందుకు? ఈసారి వాళ్ళకు పుట్టిన ట్విన్స్‌లో ఒకరు మగబిడ్డ. వాళ్ళ భాషలో చెప్పాలి అంటే ఆ మగబిడ్డే చిరంజీవి ఫ్యామిలీకి అసలైన వారసుడు. చూడండి ఒకసారి చిరంజీవి గారు మీడియా ముందుకొచ్చినప్పుడు అక్కడ ఎలాంటి అరుపులు వినిపించాయో చూడండి. థ్యాంక్ యూ. ఇంట్లో పిల్లలు పుట్టడాన్ని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. కానీ పుట్టిన బిడ్డ ఆడబిడ్డ కాకుండా మగబిడ్డ అయితే ఆ సెలబ్రేషన్ రెట్టింపు స్థాయిలో చేసుకుంటున్నారు అంటే దాని అర్థం ఏంటి? పేట్రియార్కల్ మైండ్ సెట్తో చేసుకున్నట్టు కాదా ఇది? ఒకసారి ఊహించుకోండి, ఇప్పుడు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలే పుట్టారనుకోండి, ట్విన్స్లో ఇద్దరు అమ్మాయిలే పుట్టారనుకోండి, వారసుడు వచ్చాడు అని చెప్పి అరిచిన ఈ ఫ్యాన్స్ ఫీలింగ్స్ ఎలా ఉండేవి? గుక్కబట్టి ఏడ్చేవాళ్ళేమో ఒక్కొక్కరు, అయ్యో మా అన్నయ్యకు వారసుడు లేడు అని చెప్పి. వాళ్ళ దృష్టిలో అమ్మాయి వారసురాలు కాదు, కేవలం మగపిల్లాడు మాత్రమే వారసుడు. నిజానికి వాళ్ళ తప్పు కాదు ఇది. మనువాదంతో మగవాదంతో నిండిపోయిన మన సొసైటీ మైండ్ సెట్ అలాగే ఉంది. వాళ్ళకి అదే నేర్పించింది, వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. సినిమా వాళ్ళు కూడా వారసుడు అంటే మగబిడ్డ మాత్రమే అనేలాగా చెప్తున్నారు, చూపిస్తున్నారు, అలాంటి సినిమాలే తీస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఇలా బిహేవ్ చేయడంలో వీళ్ళ తప్పు కంటే కూడా చుట్టూ ఉండే సొసైటీ తప్పే చాలా ఎక్కువగా ఉంది అని చెప్పాలి. ఇప్పుడు వారసుడు వచ్చాడు అని చెప్పి కొనిదెల అభిమానులు చేసుకుంటున్న సెలబ్రేషన్స్ వెనుక గతంలో చిరంజీవి గారు వారసుడు కావాలి నాకు అని చెప్పి చేసిన కామెంట్స్ కూడా ఉన్నాయి. తన లెగసీని కంటిన్యూ చేసే మగపిల్లాడు వారసుడుగా కావాలి అని చెప్పి పబ్లిక్గానే ఆయన చెప్పారు. ఆ మాటల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఇంత హడావిడి చేశారు. ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగ చరణ్ ఈసారి కానీ సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే. ఒక ఉమెన్ని ప్రైమ్ మినిస్టర్ని చేసుకున్న మన దేశంలో, ఒక ఉమెన్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్న మన దేశంలో, చాలామంది ముఖ్యమంత్రులు, మహిళా ముఖ్యమంత్రులు సమర్థవంతంగా పాలిస్తున్న మన దేశంలో, ఇప్పటికీ ఏ పరీక్షల రిజల్ట్స్ వచ్చినా కూడా అమ్మాయిలే టాపర్స్గా ఉంటున్న మన దేశంలో అమ్మాయిని కుటుంబానికి వారసులుగా అస్సలు ఒప్పుకోలేకపోతున్నారు. వారసత్వం అనగానే అబ్బాయి మాత్రమే గుర్తుకు రావడం అనేది పేట్రియార్కల్ మైండ్ సెట్ని గుర్తు చేసే, చాటి చెప్పే ఒక ఫస్ట్ ఇండికేషన్. నిజానికి రాజకీయాల్లో, సినిమా ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిలు పెళ్లి తర్వాత కూడా రకరకాల కారణాల వల్ల, వాళ్ళ కారణాలు ఏవైనా కావచ్చు, తండ్రి ఇంటి పేరుని కొనసాగిస్తున్నారు. చిరంజీవి గారి డాటర్, ఆయన లేటెస్ట్ మూవీ ప్రొడ్యూసర్ సుస్మితా కొనిదెల తన తండ్రి వారసత్వాన్ని, తన సినీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు కదా. తన పేరుని సుస్మితా కొనిదెల అని పెట్టుకున్నారు కదా. అలాగే ప్రఖ్యాత ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారి ఇద్దరు అమ్మాయిలు కూడా, ప్రియాంక దత్ అండ్ స్వప్న దత్, తండ్రి సినీ వారసత్వాన్ని అద్భుతంగా కొనసాగించట్లేదా? నిహారిక కొనిదెల చిరంజీవి ఫ్యామిలీలో ఉండే ఇంకో అమ్మాయి. అలాగే లక్ష్మీ మంచు మోహన్ బాబు గారి డాటరు. అలాగే జీవిత రాజశేఖర్ గారి పిల్లలు శివాని రాజశేఖర్ అండ్ శివాత్మిక రాజశేఖర్. వీళ్ళు పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో కుటుంబ వారసత్వాన్ని వాళ్ళ పేరులో అండ్ వాళ్ళ ప్రొఫెషన్లో కొనసాగిస్తున్నారు. వాళ్ళది లెగసీ కాదా? వాళ్ళ ద్వారా వాళ్ళ సినిమా లెగసీ కొనసాగదా? నిజానికి అబ్బాయిలను మాత్రమే వారసులుగా చూస్తున్నారు ఈ ఫ్యామిలీస్లో అంటే అది ఆ ఫ్యామిలీస్లో ఉండే అమ్మాయిలను కూడా అవమానించడం కదా, తక్కువ చేసి చూడడం కదా. కానీ దాన్ని రియలైజ్ అవ్వట్లేదు. అలాగే ఇంకో విషయాన్ని కూడా చెప్పాలి అనుకుంటున్నాను నేను. రామ్ చరణ్ని చుట్టుముట్టిన ఫ్యాన్స్ని చూస్తే మీకు యాక్టర్ శివాజీ మొన్న మధ్య చేసిన కామెంట్స్ గుర్తుకు వచ్చి ఉండాలి, ఖచ్చితంగా గుర్తుకు రావాలి. లేకపోతే రాకపోతే ఇప్పుడైనా గుర్తు చేసుకోండి. శివాజీ అన్నారు కదా, అమ్మాయిలు నిండుగా బట్టలేసుకోకపోవడం వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయి అని చెప్పి, అందరూ మీద పడతారు, అటాక్ చేస్తారు అని చెప్పి. సో నిధి అగర్వాల్ని చుట్టుముట్టిన, షాపింగ్ మాల్ దగ్గర నిధి అగర్వాల్ని చుట్టుముట్టిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని కదా శివాజీ గారు కామెంట్స్ చేశారు. హీరోయిన్స్ నిండుగా బట్టలు వేసుకుంటే ఎవరు వాళ్ళ దగ్గరికి రారు, అందరూ దూరం నుంచి దండం పెట్టి వెళ్ళిపోతారు అనేలాగా మాట్లాడారు కదా. అత్యాచారాలకు ఆడవాళ్ళ బట్టలే కారణము అని చెప్పి ఆయన అభిమానులంతా జై మంగపతి అని చెప్పి ఇప్పటికే అంటున్నారు కదా. రామ్ చరణ్ అభిమానులు ఎందుకు చుట్టుముట్టారు? ఇక్కడ లేనిది బట్టలు కాదు. ఇలా చుట్టుముట్టి ఇబ్బంది పెట్టే వాళ్ళకు ఇంగిత జ్ఞానం లేదు, సివిక్ సెన్స్ లేదు. సో మంగపతులు బయటకు వచ్చి అబ్బాయిలకు ఆ ఇంగిత జ్ఞానం నేర్పిస్తే, రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేయడం నేర్పిస్తే అప్పుడు వాళ్ళు కూడా ఎంతో కొంత బాగుపడే అవకాశం ఉంటుంది. మీరేమంటారు? అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనమంతా గమనిస్తున్నాము. దాని మీద వీడియో చేయండి అని చెప్పి మీరంతా ఖచ్చితంగా అడుగుతారు. ఈ వీడియో కింద కూడా తప్పకుండా చేస్తాను. నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మస్ట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినా బెల్ ఐకాన్ని కనుక ఆన్లో పెట్టుకోకపోతే అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రావు. కాబట్టి నోటిఫికేషన్ ఒక్కసారి చెక్ చేసుకోండి. రామ్ చరణ్ ఇష్యూ మీద అబ్బాయిని మాత్రమే వారసుడిగా చూసే
మైండ్ సెట్ మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ చేయండి. నేను గతంలో హౌ టు బికమ్ ఏ క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అనే ఒక కోర్స్ చేశాను, మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఆ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పెట్టాను. అయితే అది పెయిడ్ కోర్సు. సో ఒకసారి మీకు ఆసక్తి ఉండి హౌ టు బికమ్ ఏ క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అనే కోర్స్ వినాలి అంటే, ఫాలో అవ్వాలి అంటే ఒకసారి చెక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. రామ్ చరణ్ గారికి సంతాన యోగం ఎప్పుడు ఉండొచ్చు అంటారండి? కొద్దిగా కాంట్రవర్షియల్ సహజ సిద్ధమైనటువంటి కష్టం. అద్దె గర్భం తీసుకుంటారు కదా, సరోగసి సరోగసి అయిపోయింది. సహజ సిద్ధంగా అయితే కష్టం.